మరికొన్ని రోజుల్లో తెలుగువారి తొలి పండుగ ప్రారంభం కానుంది. తెలుగు పంచాంగం ప్రకారం చైత్రమాసం శుద్ధ పాడ్యమి రోజున ఉగాది పండుగతో కొత్త సంవత్సరం మొదలవుతుంది. ప్రస్తుతం క్రోధి నామ సంవత్సరం నడుస్తుండగా మార్చి 30 ఉగాది నుంచి విశ్వావసు నామ సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ సమయంలో శని సంచారంలో మార్పు వల్ల 3 రాసుల వారికి అఖండ రాజయోగం పడుతుందని చెబుతున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. వృషభం. ఈ రాశి నుంచి లెక్కపెట్టినప్పుడు శని సంచారంలో మార్పు జరిగిన మీన రాశి 11వ రాశి అవుతుంది. అంటే వృషభ రాశి వారికి శని 11వ స్థానంలో సంచరిస్తాడని అంటున్నారు. శని లాభస్థానంలో ఉండటం వల్ల ఉగాది తర్వాత నుంచి ఈ రాశి వారికి విశేష శుభ ఫలితాలు కలుగుతాయని చెబుతున్నారు. వృత్తిపరంగా పురోభివృద్ధి ఉంటుందని, ప్రమోషన్లు వస్తాయని, కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుందని, విశేషమైన ధనలాభం కలుగుతుందని చెబుతున్నారు. అలాగే కుటుంబ సభ్యులు కూడా అత్యున్నత స్థాయికి ఎదుగుతారని చెబుతున్నారు. తుల. శని సంచారంలో మార్పు కారణంగా ఈ రాశి వారికి రాజయోగం పట్టబోతోందని చెబుతున్నారు. మార్చి 2025 30వ తేదీ నుంచి తుల రాశి వారికి శని 6వ స్థానంలో ఉంటాడని, ఈ కారణంగా సంవత్సరం మొత్తం శుభ ఫలితాలు కలుగుతాయని అంటున్నారు. ముఖ్యంగా అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయని, ఎంతటి అప్పులైనా తీరిపోతాయని చెబుతున్నారు. భయంకరమైన శత్రుబాధలు, దిష్టిదోషాలు తొలగిపోతాయని వివరిస్తున్నారు. విశేషమైన ధనలాభాలు కలుగుతాయని అంటున్నారు. మకరం. ఈ రాశి వారికి ఉగాది నుంచి సంవత్సరం మొత్తం విశేష ఫలితాలు కలుగుతాయని అంటున్నారు. మార్చి 2025 30వ తేదీన శని భగవానుడు కుంభ రాశి నుంచి మీన రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ క్రమంలో మకర రాశి వారికి ఉగాది తర్వాత శని 3వ స్థానంలో సంచరిస్తున్నాడని, ఫలితంగా విశేష రాజయోగం కలుగుతుందని అంటున్నారు. 3వ స్థానంలో శని ఉన్నప్పుడు కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుందని అంటున్నారు. అలాగే సోదరుల మధ్య గొడవలు తొలగిపోతాయని, అనుకున్న పనులు పూర్తవుతాయని చెబుతున్నారు.